నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో విశాఖపట్నం వయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయాసిస్ జననీ యాత్ర ఉచిత మొబైల్ బస్ ఫెర్టిలిటీ క్యాంపును స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం 5 రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతానం కలగని తల్లిదండ్రులకు ఇది ఒక అరుదైన అవకాశమని ఉచితంగా ఈ సేవలు అందించబడుతున్నాయని తెలిపారు। వయాసిస్ జననీ నిర్వాహకులు మాట్లాడుతూ క్యాంపులో మహిళల కోసం ఏఎంహెచ్ పరీక్ష, హిమోగ్లోబిన్ పరీక్షలు, పురుషుల కోసం వీర్య పరీక్ష, వైరల్ మార్కర్ పరీక్షలు, ఉచిత డాక్టర్ల కౌన్సిలింగ్, స్కానింగ్ సేవలు అందించబడుతున్నాయని వివరించారు। మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। దీని మీద పబ్లిక్ లో కూడా అవగాహన ఉండాలని నాకు కోరిక। అందుకే నేను మీడియా ద్వారా మీ అందరి మీద కూడా రావడం జరిగింది। అయితే చాలా మంది మనం గ్రామాలు వచ్చినప్పుడు పిల్లలు లేక బాధపడుతున్న సంగతి మాకు తెలుసుకుంటారు। వాళ్ళు పబ్లిక్ ఏమనుకున్నారంటే లోపం ఎవరిదో తెలియక హతమాతమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి। ఆ దేవుడు కరుణించలేదు కొంతమంది, లేదా ఏదో లోపాలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన ఇటువంటివి ఉంటారు। ప్రజల్లో అనుమానం ఉన్నాయి। అంటే సంస్థ వారు ముందుకొచ్చి ఇవాళ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఈ సంస్థ ద్వారా ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సుమారు 30 సెంటర్లు ఉన్నాయి। ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వేరే కారణాలు కాదు, లోపాలు ఏంటో లోపం అన్నది ప్రజలకు అవగాహన కావాలి। మగవాళ్ళలో లోపం ఉందా, ఆడవాళ్ళ లోపం అంటే మగవాళ్ళ లోపం ఉండొచ్చు, ఆడవాళ్ళ లోపం ఉండొచ్చు, కానీ ఆ లోపం ఏంటన్నది ముందు మనం తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది। మగవాళ్ళలో లోపం కాకుండా ఆడవాళ్ళలో కూడా గర్భసంచుల్లో లోపాలు ఉండొచ్చు, దానివల్ల పిల్లలు పట్టుకోవచ్చు। అంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఈ టెస్టుల ద్వారా వాస్తవాలు తెలుసుకొని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను। అలాగే ఇక్కడ టెస్టులు చేస్తున్నారు కదా, మీరు అంతవరకు ఇక్కడ చేయించుకోవచ్చు। లేదు అనుకుంటే మీకు ఏమైనా అనుమానం ఉంటే మన విశాఖపట్నంలో కూడా 2 సెంటర్లు ఉన్నాయి, వాటి వివరాలు కూడా తెలుసుకొని ఆ సెంటర్ మీరు రిలేట్ అయితే తప్పనిసరిగా వారు కూడా టెస్ట్ చేసి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలన్నది సూచన చేస్తారు। మరి ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి। ఈ టెస్ట్లకు కూడా మీరు 30% ఎంతవరకు కూడా మరి రాయితీలు ఇవ్వడం కోసం కూడా ఈ సంస్థ ప్రయత్నం చేస్తారు। కాబట్టి ఇటువంటి ఉపయోగించుకొని మీ కుటుంబం ఆనందంగా ఉండడం కోసం మీరు అందరికీ ప్రయత్నం చేయాలని చెప్పి హెల్ప్ చేస్తున్నాను। మీకు ఏమైనా డౌట్లు ఉంటే సంస్థ వారు మీకు ఫోన్ నెంబర్ కూడా ఫీడ్ చేస్తారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలని చెప్పి మన ప్రాంత ప్రజలందరికీ కూడా మనం